విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం నేటికి 1400 రోజులు పూర్తి చేసుకుందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 68 గ్రామాల్లో 17,000 కుటుంబాలు 22,000 ఎకరాల భూమి ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల ఆస్తిని ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని కేంద్రాన్ని హెచ్చరించారు. విశాఖ ఉక్కు అంటే ఒక విశాఖపట్నం వారికి సంబంధించింది కాదు. 13.5 కోట్ల మంది తెలుగు ప్రజల ఆత్మ త్యాగ ఫలంతో ఏర్పడిన గొప్ప మనకు ప్రతిష్టాత్మక సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం. దాన్ని వాళ్ళు మొన్న స్పష్టంగా చెప్పేసి ఏఐటీసీ నేతలు వల్ల కాంగ్రెస్ నేతలు ఐఎన్టీసీ నేతలు కూడా ప్రతి కార్మికులు కూడా చెప్తున్నారు. బ్లాస్ట్ ఫర్నేస్ 2ని ఏ విధంగా దుర్మార్గంగా కుట్రపూరితంగా చేస్తున్నారు, కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కలా చేయడానికి చేస్తున్నారని వాళ్ళ చేష్టలు పరాకాష్ఠకు చేరాయి. ఇవాళ ఈ దుర్మార్గాన్ని ఆపాలి. ప్రభుత్వ సంస్థను కాపాడుకోవడం మానేసి ఎక్కడో ప్రైవేట్ సంస్థ కోసం వేలాది ఎకరాలు దారదత్తం చేస్తారంటున్నారు. వాళ్ళు నిర్వాసితులు ఎవరి కోసం ఇచ్చారు? అదాని గారి గ్రాండ్ ఫాదర్ కోసం ఇచ్చారు ఈ భూముల్ని. ఇవాళ ఆ విషయంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ముందుకు రావాలి. చరిత్రహీనులుగా మిగలొద్దని చెప్పి మనం చేస్తున్నాను. వీళ్ళు చేసే పోరాటానికి శాల్యూట్ చేస్తా ఉన్నాను. వాళ్ళు ఉక్కు సత్యాగ్రహం సోదరుడు సత్యరెడ్డి గారు మూవీ తీశారు. ఆ మూవీని ఇవాళ కమర్షియల్గా తీయలేదు. ఇక్కడ ప్రజల కోసం ఉక్కు దానికోసం ప్రజల త్యాగం కోసం ప్రజలు చెప్పడానికి తీశారు. దాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఉదయపూర్వకంగా ఎందుకంటే ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. విశాఖ ఉక్కు తెలుగోడు అక్కంటూ 1400 రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమాన్ని మిత్రులు సత్యారెడ్డి గారు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఉంటూ ఆయన ఈ స్టీల్ ప్లాంట్ వచ్చిన నేపథ్యాన్ని, పూర్వీకుల త్యాగాలని, నిర్వాసితుల త్యాగాలని, 67 మంది ఎమ్మెల్యే రాజీనామాలు, 32 మంది బలిదానాలని గుర్తు చేస్తూ ఇదే ఇతివృత్తంగా తీసుకొని ఒక సినిమాని ఈరోజు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శుద్ధాల అశోక్ తేజ గారి దగ్గర నుంచి, గద్దర్ గారి దగ్గర నుంచి, గద్దర్ గారు తనయ్య ఆయన కూతురు దగ్గర నుంచి అందరూ కూడా చాలామంది స్థానిక ఆర్టిస్టులు కూడా దీంట్లో నటించారు. దీని ద్వారా విశాఖ ఉద్యమాన్ని ఒక అడుగు ముందు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుందని ఈ సినిమాను అందరూ కూడా ఆదరించి పబ్లిక్ సెక్టార్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు 55 సంవత్సరాల చరిత్రని ఆ రోజు రాజకీయాలకు అతీతంగా నిర్వాసులు కానీ 32 మంది ప్రాణాలు కానీ త్యాగం చేసి ఇవాళ 1 కోటి మందికి ఉపాధి పొందుతున్నటువంటి విశాఖ ఉక్కుని ఎవరైతే త్యాగం చేసినటువంటి నిర్వాసుల భూముల్ని ఆదానికి ఇస్తామని చెప్పేసి ఒక ఘోరమైనటువంటి విశాఖ ఉక్కుని కావాలని చెప్పి ఉత్పత్తిని కుంటుపరిచి దీనికి కావాల్సినటువంటి నిధులు కానీ దీనికి కావాల్సినటువంటి వాతావరణాన్ని పూర్తిగా మూయడానికి కావాల్సినటువంటి యంత్రాంగానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 13.5 కోట్ల తెలుగువారు పోరాటాలు చేస్తున్నారు. అనేక రాజకీయ పార్టీలు కేంద్రంతో పోట్లాడుతున్నాయి. అయినప్పుడు కూడా ఆదానికి అమ్ముతున్నాం అనేటువంటి దీని చరిత్రని మళ్ళా పునరావృతం చేసి యావత్ ఆంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆదానికి కానీ అంబానీకి లక్ష్మీ మిట్టలకి కాకుండాను ఈ భూముల్ని కాపాడుకోవాలి. విశాఖ ఉక్కు తెలుగువారి యొక్క పోరాటాన్ని ఒక సమగ్రమైనటువంటి పోరాట చరిత్రను పెట్టి ఉద్యమాలు ప్రజలు కళాకారుల ద్వారా ప్రజా ఉద్యమాలు వచ్చాయి, కవుల ద్వారా ప్రజా ఉద్యమాలు వచ్చాయి. స్వాతంత్రం ఆ రకంగానే సంపాదించాం. విశాఖ ఉక్కును కూడాను ఆ రకంగానే తెలుగువారి పోరాటం చిత్రీకరించినటువంటి సత్యారెడ్డి గారు ఉక్కు సత్యాగ్రహ సినిమాని రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమానికి ప్రోత్సహించే పద్ధతిలో తీసినందుకు అతను అభినందనలు తెలియజేస్తాను. విశాఖ గాజువాక ఈరోజు ఉక్కు సత్యాగ్రహం అనే తెలుగు సినిమా రిలీజ్ సందర్భంగా గాజువాక శ్రీ కన్యా థియేటర్ వద్ద ప్రేక్షకుల హడావిడి. ఈ సినిమా తిలకించడానికి వచ్చిన చలసాని శ్రీనివాసరావు, నటీనటులు, పల్సర్ జాన్సీ, పరిరక్ష పోరాట కమిటీ సభ్యులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు. ఉక్కు సత్యాగ్రహం సినిమాని నిర్మించిన సత్యారెడ్డి గారు, ఆయన దర్శక నిర్మాత, ముఖ్యమైన నటుడు కూడా ఆయన చేశారు. గద్దర్ గారితో పాటు అనేక మంది, గోర టెంకన్న గారు కానీ, శుద్ధాల అశోక్ తేజ గారు కానీ అందరూ కూడా సహకరించిన సినిమా. గద్దర్ గారు నటించిన ఆఖరి సినిమా. వాళ్ళ కుమార్తె గారు వాళ్ళ తెలంగాణ సాంస్కృతిక మండలి నేతగా ప్రమాణ స్వీకారం చేసినారు కూడా. ఒకటి చెప్తాను, ఎందుకు ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కాదు, తెలుగు జాతి హక్కు. ఏమి ఉందని ఆ రోజు కరీంనగర్లో సాయిరెడ్డి ఆత్మత్యాగం చేశాడు. ఎవరి కోసం అని చెప్పి అనంతపురంలో త్యాగం చేస్తారు, శ్రీకాకుళంలో త్యాగం చేశారు. ఇవాళ తెలుగు వాడి ప్రతి గుండె చప్పుడు ఇవాళ తమ ఆత్మత్యాగంతో ఇవాళ ఏర్పడింది. అది కర్మాగారం కాదు. అది అలాంటి దాన్ని
అనేక కష్ట నష్టాలకు వచ్చి నాకు తెలిసి ఈ సినిమాలో రూపాయి మిగలదు. రిలీజ్ చేసిన దానికి కూడా నష్టపోతాడు సత్యారెడ్డి గారు. మన గురువుగారు సినిమా ఇది వేద్దాం మేము రండి మీరు అని నాకు జేడి లక్ష్మణ్ గారు వేద్దాం అన్నప్పుడు వేరే మీ మీడియా ఒక స్టూడియో ఓపెనింగ్ వల్ల నేను వెళ్ళలేకపోయాను, మీద చోట్లకి వెళ్ళాను. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు టికెట్ కొనుక్కొని మేము వచ్చాం. సినిమా సక్సెస్ చేయాలని అందరినీ కోరుతా ఉన్నాను. ఇది ఈ దేశ చరిత్రలో బహుశా ఒక పబ్లిక్ రంగ సంస్థను ప్రైవేట్ పరంగా దుర్మార్గపరంగా దుష్టంగా క్రూరంగా అమానవీయంగా పిచ్చుకొక్కని ముద్ర చేస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూ తీస్తున్న మొట్టమొదటి సినిమా అనుకుంటున్నాను దేశ చరిత్రలో. అందువల్ల అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ దుర్మార్గమైన గుమా వ్యాపారులకు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యమైన చర్య తీసుకున్నాడు. శభాష్ రేవంత్ రెడ్డి గారు 100 కోట్ల చెక్కు వాళ్ళ మొహమే పడేసినట్టు తిరగొట్టారు. మీరు ఆదాని గారి మీద తిరగొట్టారు. ఆ పంపుడు స్టోరేజ్ ఉందో పరిశీలిస్తున్నారు. అలా కేటీఆర్ గారు కూడా ధైర్యంగా మాట్లాడి ఎవరైతే నాకేందన్న తెలుగు పెట్టలు 13.5 కోట్ల తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నాటి బజార్లో ఆ గుమా వ్యాపారుల దగ్గర ఢిల్లీ వాళ్ళ పాదాల చెంత తాకట్టు పెడతానికి ఎవరు సిద్ధంగా లేడు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కూడా నాయకులు వాళ్ళని పెద్దలు అందరూ గౌరవిస్తారు. నేను కూడా గౌరవిస్తాను. చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కళ్యాణ్ గారు కానీ మిగతా అందరూ మాతో పడుతున్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనకే పౌరుషం ఉంది, ఆత్మగౌరవం ఉంది, సిగ్గులేని చావులేని జాతి కాదు ఇక్కడ. కోస్తా రాయలసీమ ప్రజలను నిరూపిద్దాం. ఆ దిక్కుమాల ఆదాని గారి ఒప్పందాలను పక్కన పడేయండి. దానికి వాళ్ళకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి నాంది కావాలి. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో సిగ్గు ఉంది కాబట్టి మనకి తిరిగి రద్దు చేయండి. దుర్మార్గమైన న్యాయంగా జరిగిన ఈ గంగవరం పోర్టు లేదా విశాఖపట్నం పోర్టు కోసం నిర్వాసితులు వాళ్ళు బయట ఉద్యమిస్తున్నారు. ఎవరి కోసం ఇస్తాడు? ఆదాని గారి మామగారి కోసం, ఇంకోటి కోసం రైతులు ఇచ్చారా భూమి? తరతరాలకు వస్తున్న వాళ్ళ భూమి ఇచ్చింది ఎవరి కోసం ఇచ్చాడు? నా తెలుగు ప్రజల కోసం ఇచ్చారు. వాళ్ళు గుర్తుంచుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ సింగరేణి హక్కు ఎలాగ తెలుగు ప్రజల హక్కు, విశాఖ హక్కు కూడా మొత్తం తెలుగు ప్రజల హక్కు అని మనం చేస్తున్నాం. సినిమా సక్సెస్ చేయాలి. దాంట్లో చాలా కష్టపడే వాళ్ళు కండక్టర్, ఇక్కడ చేసిన కండక్టర్ కూడా వారికి అలాంటి వాళ్ళ సామాన్యులు కూడా ఇక్కడున్న మా ప్రజా ఉద్యమ కార్మిక నాయకులు కూడా దాంట్లో నటించారు. సినిమా సక్సెస్ చేయాలని కోరుతా ఉన్నాను. ఈ రోజు గాజువాకలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సినిమా రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రిలీజ్ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే భారీ బడ్జెట్లతో ఉన్న సినిమాలు, లవ్ స్టోరీలు లేకపోతే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు ఇలాంటివి మాత్రమే రిలీజ్ అవుతాయి. ఇలాంటి సినిమాలు జనాలు ఆదరించడం చాలా తక్కువ. కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ సినిమాని తీసుకొచ్చిన సత్యారెడ్డి గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్. ఠాగూర్ ఫార్మా ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి. మృతుల కుటుంబాలకి ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గణిశెట్టి డిమాండ్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయిన ఘటనలో 27 మంది కార్మికులు అస్వస్థతకు గురవ్వగా 2 మృతి చెందారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం లంకెలపాలెం జంక్షన్లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో ఠాగూర్ ల్యాబొరేటరీస్లో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలి. అలాగే మంత్రి ప్రకటించినటువంటి ఏదైతే ఈరోజు పత్రికల్లో చూసి మేము కూడా కార్మిక సంఘాలుగా చాలా ఆశ్చర్యానికి గురవలసినటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ₹1 కోటి నష్టపరిహారం ఎసెన్షియా ఫార్మాలో కానీ సినర్జన్లో కానీ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించి ₹1 కోటి బాధిత కుటుంబాలకు అందజేశారు. కానీ ఈరోజు 40 లక్షలే ప్రకటించారు. ఏంటి ఈ మంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందా, ఈ మంత్రి ప్రకటించాడా అర్థం కాలేనటువంటి పరిస్థితి. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వీళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలో, ఏదైతే ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలో. ఎందుకంటే ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదంతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కనబడుతూ ఉంది. సకాలంలో వైద్య సేవలకు అందించలేదు. అందువల్ల ఈ రకమైనటువంటి ప్రమాదంలో 27 మంది అస్వస్థకు గురయ్యారు, 2 కార్మికులు చనిపోయారు. కాబట్టి దీనన్నింటి మీద సమగ్రమైన విచారణ చేయాలా. మంత్రి ప్రకటించినటువంటి 40 లక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక సంఘాలుగా మేము సహించడం లేదు, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. కాబట్టి ₹1 కోటి పరిహారం అనేటువంటిది ఖచ్చితంగా ప్రకటించాలనేటువంటిది. ఇప్పటికే పక్కనే ఉన్నటువంటి ఈ ఫార్మాసిటీలోనే సినర్జన్ ఫార్మాలో జరిగినటువంటి ప్రమాదంలో ₹1 కోటి నష్టపరిహారం బాధిత కుటుంబాలకు చెల్లించారు. మరి ఈరోజేమో ఈ పరిశ్రమలో 40 లక్షలే ప్రకటించడం అంటే మంత్రి చేసినటువంటి ఈ ప్రకటన చాలా తప్పుడు ప్రకటనగా, కార్మిక కుటుంబాలని ఈదుపాలు చేసేటట్లుగా బాధ్యతారహితంగా ప్రకటించినట్లుగా మేము భావిస్తున్నాం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం. ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. ఈ పరిశ్రమలు జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలి.
క్రిమినల్ కేసులు కట్టాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిశ్రమ మీద ఆ రకమైనటువంటి నివేదిక ఆధారంగా చర్యలు లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఎట్లాంటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్ని శాఖల అధికారులు సమగ్రమైన విచారణ చేయాలనేసి సిఐటియు ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. శుక్రవారం విశాఖలో మాట్లాడుతూ వాస్తవాలను జగన్ ప్రజల ముందు ఉంచిన మాపై తప్పుడు ప్రచారం ఆపడం లేదు అన్నారు. ఏ రకంగా వారు అవినీతి ఆరోపణలు చేస్తూ వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఒక మోడస్ ఆపరెండిగా కొనసాగిస్తున్నటువంటి సందర్భాల్లో ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నంలో భాగంగా గడిచినటువంటి వారం రోజులుగా అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకున్నటువంటి దానికి అదానీ దగ్గర మేము లంచాలు తీసుకున్నట్టు, దానికి సంబంధించి ఎక్కడో అమెరికా లాంటి దేశంలో ఎక్కడో ఎవరో ఆరోపణ చేస్తే దాని మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం. నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ముందుకు వచ్చి ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి ఆఫర్స్ని రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ఏ రకంగా తీసుకున్నాం, తద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా అది ఉపయోగపడింది, తద్వారా రాష్ట్ర సంపదని ఏ రకంగా కాపాడాం, ఇవన్నీ కూడా చాలా వివరంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వారు మాట్లాడుతూ మరో విషయం కూడా చెప్పారు. ఏవైతే కొన్ని పత్రికలు పనిగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే, 48 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్ల మేర డిఫమేషన్ సూట్ కూడా వేస్తామన్నటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారు అంత సవివరంగా పత్రికా సమావేశంలో వాస్తవాలను అన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టినా సరే, మళ్ళీ ఈరోజు ఆ పత్రికలు వక్రీకరిస్తూ సరైనటువంటి సమాచారంతో నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పటికీ సమాచారాన్ని మళ్ళీ దాన్ని వక్రీకరిస్తూ ఈరోజు మళ్ళీ వారి పత్రికల్లో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ వార్తని క్యారీ చేస్తూ మళ్ళీ ఈరోజు దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి ఇది చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్లు మేము ఇప్పుడు కాదు అనేక సంవత్సరాలుగా మేము పార్టీ పెట్టినటువంటి నాటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పత్రికలు ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఎండపల్లి వలసలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రియాంక అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. తన కుమార్తె మృతికి ప్రిన్సిపాల్, వార్డెన్ కారణమని ప్రియాంక తండ్రి మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. సార్, మాది అరకువేలి మండలము, దుమ్మగూడ గ్రామం, పద్మాపురం పంచాయతీ. మాకు మా పాప ఏమో, నా పేరు జన్ని మోహను. మా పాప ఏపీఆర్ గర్ల్స్ స్కూల్లో 6వ తరగతి చదువుతుంది. అయితే మాకు మా పాపకి వారం రోజులు 2 వారాలు అయిందో నాకు తెలీదు, కానీ మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ప్రిన్సిపాల్ కానీ, వార్డెన్ కానీ, ఎవరు కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక మేమే మా పిల్లలతో వచ్చి ఒకసారి స్కూల్కి కనిపించి వెళ్దామనేసి వెళ్ళాం. స్కూల్కి వెళ్ళేసి అక్కడ నుండి 1 గంట పర్మిషన్ ఇచ్చారు. అది కూడా ఎక్కువ లేదు, 1 గంట పర్మిషనే.
గంటలో తీసుకొస్తానంటే అప్పుడు తీసుకొచ్చి బ్లడ్ టెస్టింగ్ చేయించి మళ్ళీ ఇంటికి స్కూల్కి తీసుకెళ్ళిపోయాను. స్కూల్కి తీసుకెళ్ళిపోయి నా పిల్లము నేను పాపకి ఇంటికి తీసుకెళ్తామండి సార్, ఇంటికి తీసుకెళ్తాము ఏదో ఉంటుంది అనేసి అంటే ప్రిన్సిపాల్న వారిని ఏమన్నారు, ఏనేమో ఇంటికి తీసుకెళ్ళి మీరు చదివించుకుంటారా అనేసి అన్నారు. ఇప్పుడు బాగలేనప్పుడు ఇంటికైనా తీసుకెళ్ళవచ్చు, తల్లిదండ్రుల బాధ్యత. అది నేను చెప్పాను. అది నేనేం చెప్పాను, మీ స్కూల్లో ఉంటే మీకు రిస్క్ వస్తుంది, నేను తీసుకెళ్తే నాకు రిస్క్ వస్తుంది అనేసి అన్నాను. ప్రిన్సిపల్కి కూడా నేను కూడా ఏనమ్మని కూడా చెప్పాను. వాళ్ళు ఏమన్నారు, స్కూల్కి తీసుకెళ్ళకూడదు అంటే స్కూల్లోనే ఉండాలి, మేము రేపు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తాము అనేసి అన్నారు. దాంతో ప్లస్ మేము 5 గంటల వరకు కాసామండి. స్కూల్లో 5 గంటల వరకు కాసాం. కాసిన తర్వాత ఎంత పడిగాపు నాకు హాస్పిటల్కి స్కూల్కి ఎన్నిసార్లు తిప్పారు నాకు. అప్పుడు ప్రిన్సిపాల్ గారికి కూడా ఒక మాట చెప్పాను నేను. ప్రిన్సిపాల్ గారికి ఏనమ్మకి చెప్పాను నేను, సార్ పాపకు గానీ ఏమైనా సీరియస్ అయ్యి తర్వాత మాకు ఫోన్ చేస్తే మాత్రం నేను రాను సార్ అని అన్నాను. ఫస్ట్ గానే స్కూల్లోనే చెప్పాను. స్కూల్లోనే ఏమైనా సీరియస్ అవుతే మాత్రం నేను రాను అని అన్నాను. అంటే 1 గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. అంటే కారణం ఎవరిది నిర్లక్ష్యం? దానికి బాధ్యులు ఎవరు? స్కూల్ టీచర్స్లా లేదా ప్రిన్సిపాలా వార్డినా? వాళ్ళే కదా బాధ్యులు. ఇప్పుడు పేరెంట్స్ చెప్పినప్పుడు వినకపోతే బాధ్యులు ఎవడవుతారండి? ఠాగూర్ ఫార్మా ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి. మృతుల కుటుంబాలకి ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గణిశెట్టి డిమాండ్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అయిన ఘటనలో 27 మంది కార్మికులు అస్వస్థతకు గురవ్వగా 2 మృతి చెందారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం లంకెలపాలెం జంక్షన్లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో ఠాగూర్ ల్యాబొరేటరీస్లో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలి. అలాగే మంత్రి ప్రకటించినటువంటి ఏదైతే ఈరోజు పత్రికల్లో చూసి మేము కూడా కార్మిక సంఘాలుగా చాలా ఆశ్చర్యానికి గురవలసినటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ₹1 కోటి నష్టపరిహారం ఎసెన్షియా ఫార్మాలో కానీ సినర్జన్లో కానీ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించి ₹1 కోటి బాధిత కుటుంబాలకు అందజేశారు. కానీ ఈరోజు 40 లక్షలే ప్రకటించారు. ఏంటి ఈ మంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందా, ఈ మంత్రి ప్రకటించాడా అర్థం కాలేనటువంటి పరిస్థితి. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వీళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలో, ఏదైతే ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలా. ఎందుకంటే ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదంతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కనబడుతూ ఉంది. సకాలంలో వైద్య సేవలకు అందించలేదు. అందువల్ల ఈ రకమైనటువంటి ప్రమాదంలో 27 మంది అస్వస్థతకు గురయ్యారు, 2 కార్మికులు చనిపోయారు. కాబట్టి దీనన్నింటి మీద సమగ్రమైన విచారణ చేయాలా. మంత్రి ప్రకటించినటువంటి 40 లక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక సంఘాలుగా మేము సహించడం లేదు, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం లేదు. కాబట్టి ₹1 కోటి పరిహారం అనేటువంటిది ఖచ్చితంగా ప్రకటించాలనేటువంటిది. ఇప్పటికే పక్కనే ఉన్నటువంటి ఈ ఫార్మాసిటీలోనే సినర్జన్ ఫార్మాలో జరిగినటువంటి ప్రమాదంలో ₹1 కోటి నష్టపరిహారం బాధిత కుటుంబాలకు చెల్లించారు. మరి ఈరోజేమో ఈ పరిశ్రమలో 40 లక్షలే ప్రకటించడం అంటే మంత్రి చేసినటువంటి ఈ ప్రకటన చాలా తప్పుడు ప్రకటనగా, కార్మిక కుటుంబాలని ఈదుపాలు చేసేటట్లుగా బాధ్యతారహితంగా ప్రకటించినట్లుగా మేము భావిస్తున్నాం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం. ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. ఈ పరిశ్రమలు జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలా, క్రిమినల్ కేసులు కట్టాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిశ్రమ మీద ఆ రకమైనటువంటి నివేదిక ఆధారంగా చర్యలు లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఎట్లాంటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్ని శాఖల అధికారులు సమగ్రమైన విచారణ చేయాలనేసి సిఐటియు ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తాం.